మనం ఈరోజు బిఎస్ఓసి 132లో యూనిట్ 6 గురించి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు ఫ్యామిలీ అంటే మనకు తెలుసు కదా, కుటుంబం అన్నమాట. మ్యారేజ్ అంటే వివాహం, కిన్షిప్ అంటే బంధుత్వం. అంటే మన భారతీయ సమాజంలో ఈ కుటుంబము, వివాహము, బంధుత్వం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క ప్రాముఖ్యత ఈ రోజు మనం తెలుసుకుందాం అన్నమాట. మొట్టమొదటి కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కుటుంబం పరంగా మనము కుటుంబము ఒకరికొకరు రక్త సంబంధము, లైంగికంగా జతకట్టడము లేదా న్యాయపరమైన బంధాల ద్వారా సంబంధాలు కలిగి ఉన్న ప్రజల చేత ఏర్పడిన గృహ సంబంధ ఆత్మీయ సమూహంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ మళ్ళీ చూడండి, కుటుంబము ఒకరికొకరు రక్త సంబంధము, లైంగికంగా జతకట్టడము లేదా న్యాయపరమైన బంధాల ద్వారా సంబంధాలు కలిగి ఉన్న ప్రజల చేత ఏర్పడిన గృహ సంబంధ ఆత్మీయ సమూహంగా మనము కుటుంబాన్ని నిర్వచించుకుంటూ ఉన్నాం అనమాట. ఇది ఏ సమాజంలో అయినా మనము చూస్తూ ఉంటాం అనమాట. ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రతి ఒక్క సమూహంలో, ప్రతి ఒక్క సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఇది విశ్వజనీయమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత అది ఒక సామాజిక ప్రాథమిక సమాజంలో ఇది ఒక ప్రత్యేకమైన భాగంగా మనము కుటుంబాన్ని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఒక సమాజంలో కనిపించే అతి సరళమైన, అతి ముఖ్యమైన సమూహము కుటుంబం. అతి సరళమైన, అతి ముఖ్యమైన సంబంధం గల, సామాజిక సంబంధం గల ఒక ప్రాథమిక విషయాన్ని మనము ఒక సామూహిక కుటుంబంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇది ఒక తండ్రి, తల్లి, ఒకరు లేదా ఇద్దరు పిల్లల చేత ఏర్పడిన సామూహిక సమూహం. ఇది ఒక తల్లి, తండ్రి లేక ఇద్దరు పిల్లల చేత ఏర్పడిన సామాజిక సమూహంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఒక శిశువు జన్మించిన వెంటనే కుటుంబపు నీడలోనే ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జననం నుంచి మరణం వరకు కుటుంబం ప్రభావం ఇతని మీద మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా మనకి జననం నుంచి మరణం వరకు కుటుంబం యొక్క ప్రభావము మనకు గోచరిస్తూ ఉంటది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది దీర్ఘకాలంగా మన సమూహములో మనకి నిరంతరము ఒక నూతన ప్రక్రియ ద్వారా మనకి అనేక రకాల విషయాలు కుటుంబ పరంగా మనకు విస్తీకరిస్తూ ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కుటుంబాన్ని అనేక రకాల నిర్వచనాలు ఇచ్చారు. ముందుగా మనము మైక్ ఐవర్ సామాజిక శాస్త్రవేత్త కుటుంబం గురించి ఎటువంటి నిర్వచించారో మనం తెలుసుకుందాం. కుటుంబం అనగా తగినంత సంక్లిష్టంగా సంతానానికి జన్మనిచ్చి వారిపై పెంచడానికి లైంగిక సంబంధాలు కొనసాగించే సమూహంగా ఇతను మైక్ ఐవర్ అనే మహాశయుడు చెప్పారని చెప్తున్నాం. తర్వాత రాబర్ట్ లియర్ అనే అతను ఈ విధంగా చెప్పాడు, ఏ సమూహంలో అయినా ప్రధానమైనది కుటుంబం ఎల్లప్పుడూ మనతోటే అనే భావన కలుగు చేస్తుంది అనమాట. ఇది కుటుంబం ఎప్పుడు మనతో కలిసి ఉంటుంది అనే భావనని కలుగు చేస్తుంది అనేది ఇక్కడ రాబర్ట్ లియర్ అనే అతను చెప్పారని చెప్తున్నాం. మనము దానితో పాటే కలిసి మరణం వరకు కలిసి ఉంటూనే ప్రక్రియ పద్ధతులన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటాం అనేది మనం తెలియపరచుకుంటూ ఉంటాం. తర్వాత ఎంఎఫ్ నిఫ్కామ్ అనే సామాజిక శాస్త్రవేత్త పిల్లలు ఉన్నా లేకపోయినా ఎక్కువ లేదా తక్కువ కాలం మనగలిగే భార్యాభర్తల కూటమి ఒక కుటుంబంగా చెప్పారు. ఇతను ఈ విధంగా చెప్పారన్నమాట, పిల్లలతో పాటు ఉన్న కేవలం ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ కుటుంబంగా పరిగణించవచ్చు. పిల్లలతో పాటు ఒక స్త్రీని, పురుషుడిని మనం కుటుంబంగా పరిగణించవచ్చు అనేది నొక్కి ఒక్కడించారు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత లాక్ నిర్వచనం ప్రకారము ఇక్కడ చూడండి, ఇందులోని సభ్యులు వారి సామాజిక పాత్రలను నిర్వహిస్తూ భార్య, భర్త, తల్లి, తండ్రి, కుమారుడు, కూతురు పోషించడానికి పరస్పరంగా సంప్రదించుకుంటూ, సంభాషించుకుంటూ ఒక సాధారణ సంస్కృతిని ఏర్పరచుకోవటాన్ని కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఈలేట్ అనే మహాశయుడు ఈ విధంగా చెప్పాడు, భర్త, భార్య వారి సంతానం నుంచి ఏర్పడిన జైవిక సామాజిక భాగమే కుటుంబంగా నిర్వర్తించారన్నమాట. ఇలా ఎంతో మంది కుటుంబాన్ని ఎన్ని రకాలుగా నిర్వచించినా ఈ యొక్క తల్లి, తండ్రి, పిల్లలు కలిగిన ప్రాంతాన్ని మనం కుటుంబ వ్యవస్థగా పేర్కొంటూ ఉంటాం. ఇది జననం నుంచి మరణం వరకు అనేక ప్రక్రియ పద్ధతులతో కొనసాగించే ఒక ప్రక్రియ సామాజిక ప్రాథమిక లక్షణంగా కుటుంబాన్ని మనం చెప్పుకుంటాం. ఈ కుటుంబంలో అనేక రకాలు ఉంటాయి అన్నమాట. అనేక రకాల పద్ధతులు ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక్కొక్క దేశాన్ని బట్టి విభజిస్తూ పోతూ ఉంటాం అనేది మనం తెలియపరచుకోవచ్చు. మొట్టమొదటిగా మానవ కుటుంబము ఒక వ్యవస్థ.
రక్త సంబంధికులు అనే సామాజిక సంబంధం ద్వారా ఏర్పడిన జీవ సంబంధ వాస్తవం అనేది కుటుంబంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కాలానుగుణ్యంగా తల్లిదండ్రులు పనిచేయటము, తల్లులు తన సంతానాన్ని ఇంటి వద్ద ఎక్కువ కాలం గడపటము అంగీకారయుక్తమైనదిగా కుటుంబ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం అనేది తెలియపరుస్తూ ఉన్నది. తర్వాత పిల్లలు ఎదగటానికి, విలువైన జీవిత పాఠాలను నేర్చుకోవటానికి ఈ కుటుంబం అనేది నిరంతరము సహాయపడుతూ ఉంటుంది. పిల్లలు అంటే తండ్రి పనిచేస్తూ ఉంటాడు, తల్లి ఎక్కువ కాలము కుటుంబంతోనే గడుపుతూ ఉంటుంది. పిల్లలకు అనేక రకాల శిక్షణా కార్యక్రమాలు తల్లి ఇస్తూ ఉండి పిల్లలు ఒక సక్రమమైన వ్యవస్థల సమాజంలో పనిచేయడానికి కుటుంబం అనేది మనకు తోడ్పడుతూ ఉంటుంది అనేది మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ కుటుంబంలో అనేక రకాలైన కుటుంబాలు ఉంటాయని చెప్తూ ఉంటాం కదా. వ్యష్టి కుటుంబం అంటే దీన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ లేకపోతే ప్రాథమిక కుటుంబం అంటూ ఉంటాం అనమాట. మనం ఇక్కడ చూడండి, వ్యష్టి కుటుంబం అనే పదాన్ని ప్రాథమిక కుటుంబంలో తల్లి, తండ్రి, వివాహం కాని పిల్లలు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏంటి, తల్లి తండ్రితో పాటు పెళ్లి కాని పిల్లలందరూ కూడా సభ్యులుగా ఉంటారు. దీన్ని మనం ఒక వ్యష్టి కుటుంబము అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ లేకపోతే ప్రాథమిక కుటుంబంగా మనం పరిగణిస్తూ ఉంటాం అనేది ఇక్కడ తెలుస్తుంటది. మాతృకేంద్ర కుటుంబము ఇది ఒక రకమైనది అనమాట. మాతృకేంద్ర కుటుంబంలో తల్లి, ఆమె సంతానము ఉంటారు. ఇందులో ప్రధానంగా తల్లి, వాళ్ళ సంతానము ఉంటారు అనమాట. మాతృకేంద్ర కుటుంబంలోని పిల్లలు తల్లి జన్మనిచ్చిన వారే ఉంటారు. అంటే ఆ పిల్లలందరూ కూడా ఆ తల్లి జన్మనిచ్చిన వాళ్ళే ఉంటారు అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. తల్లులకు తన సంతానాన్ని పోషించుకునే సామర్థ్యత, పురుషులు ఎక్కువగా సంచారం చేసే సందర్భాలు ఈ యొక్క మాతృకేంద్ర కుటుంబంలో కనిపిస్తూ ఉంటాయి. తల్లి పిల్లలతో ఎక్కువ కాలం గడపటము, తల్లిదండ్రులు అనేక ప్రాంతాలకు వెళ్లి సంపాదనాపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఈ మాతృకేంద్ర కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం అనేది తెలియపరుస్తుంది. తర్వాత ఇంట్లో చూడండి, ఇంకొకటి విస్మృత కుటుంబం. ఒకే రక్తం కలవారుగా చెప్తూ ఉంటాం. ఈ విస్మృత కుటుంబంలో అందరూ కూడా ఒకే రక్త సంబంధమైన వ్యక్తులే కలిసి ఉంటారనేది మనం చెప్తూ ఉంటాము. దీన్ని మనం ఏం చెప్తూ ఉంటాము, ఈ విస్మృత కుటుంబంలో ఒకే రక్తం పంచుకున్న పుట్టిన వాళ్ళే కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారని చెప్తూ ఉంటాము. తర్వాత మన భారతదేశంలో ఉమ్మడి కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీ, దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. అంటే ప్రపంచవ్యాప్తంగా జాయింట్ ఫ్యామిలీ భారతదేశంలోనే ఎక్కువగా మనకు గోచరిస్తూ ఉంటుంది అనమాట. అందుకని అన్ని దేశాల్లో కూడా ఈ జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ, హిందూ వ్యవస్థని ఎంతో గౌరవప్రదంగా చూస్తూ ఉంటుంది అనమాట. ఆదర్శవంతమైన కుటుంబంగా కేంద్ర కుటుంబాన్ని మన జాయింట్ ఫ్యామిలీని ఉమ్మడి కుటుంబంగా గుర్తించవచ్చు అని చెప్తూ ఉంటాము. ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో 3 లేదా అంతకంటే ఎక్కువ తరాల వాళ్ళు, అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ తరాల వాళ్ళు సంబంధించిన వారు సభ్యులుగా ఉంటారు. ఇందులో 3 లేదా ఎక్కువ తరాల వాళ్ళు కలిసికట్టుగా సభ్యులుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారని చెప్తారు. సభ్యులందరూ కలిసి ఒకే చోట ఒకే కప్పు కింద కలిసి జీవిస్తూ ఉంటారు. ఒకే చోట అంటే ఒక కప్పు కింద అందరూ కలిసి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. వీరందరికి కలిపి ఒకే వంటగది ఉంటుంది, ఒకే పూజా గది ఉంటుంది అనమాట. అందరూ కలిసికట్టుగా వాడుకుంటూ ఉంటారు, కంబైన్డ్ గా వాడుకుంటూ ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో ఒకే వంటగది, ఒకే పూజా గది అనేది ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణంగా మనం తెలియపరచుకోవచ్చు. తర్వాత ఇంటి యజమాని పెద్దవాళ్ళు ఉంటారు. పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో అతనే ఇంటి యజమానిగా ఉంటాడు. అతను అన్ని రకాల అధికారాలు కలిగి ఉంటాడు. ఇతనే ఆర్థిక వ్యవహారాలని సక్రమంగా చూస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఉమ్మడి కుటుంబం జాయింట్ ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళే అధికారిక యజమానిగా ఉంటారు. అన్ని వ్యవహారాలు ఆయన చక్కపరుచుకుంటూ ఉంటాడు. ఆర్థిక కలాపాలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాడు. అందరి బాధ్యతలు కూడా అతను తీసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం అనేది మన భారతదేశంలో ప్రత్యేకమైన గౌరవాన్ని, ప్రత్యేకమైన విలువను కలిగి ఉన్నది. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థని చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత మిశ్రమ కుటుంబం. ఇక్కడ చూడండి, మిశ్రమ కుటుంబంలో చూడండి, ఇద్దరు తల్లిదండ్రులు పునర్వివాహం చేసుకున్న వాళ్ళై ఉంటారు. ఇద్దరు తల్లి కానీ తండ్రి ఇద్దరు కూడా పునర్వివాహం అంటే మొదటి భార్యను వదిలిపెట్టడము, మొదటి భర్తను వదిలిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవటము అనేది ఈ విస్మృత కుటుంబం యొక్క దంపతుల్లో మనం చూస్తూ ఉంటాము. మునిపటి కుటుంబంలోని సభ్యులు వాళ్ళ పిల్లలు కొత్త కుటుంబంలో చేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త కుటుంబంలో వీళ్ళకి మళ్ళీ పిల్లలు ఉంటారు కదా, ముందు ఉన్న పిల్లలు ఈ పిల్లలు అందరూ కూడా విస్మృత కుటుంబంలో కలిసికట్టుగా ఉంటారనేది మనకి ఇక్కడ విశదీకరిస్తూ ఉంటాం అనమాట. తర్వాత పోషించే తండ్రి, ఇంటి పనులు చక్కదిద్దే తల్లి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. తన సంతానాన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు విలువైన జీవితాన్ని
ఇవ్వటం అనేది విస్తృత కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అందుకని భారతదేశంలో అనేక రకాల పద్ధతుల్లో ఈ యొక్క కుటుంబాలు అనేక రకాలుగా మనకి చూస్తూ ఉన్నాం అనేది తెలియపరుస్తూ ఉన్నది. కుటుంబం విధులు, ఈ కుటుంబం ఏం పని చేస్తుంది, ఎటువంటి పాత్ర నిర్వహిస్తుంది, సమాజంలో పిల్లల మీద వీళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటాం అనమాట. విధుల్లోకి వచ్చేటప్పటికి సాంఘీకరణ, అంటే సాంఘీకరణ ప్రక్రియ పద్ధతులు తల్లిదండ్రుల నుంచే మనం మొన్న కూడా సాంఘీకరణ ప్రక్రియ పద్ధతుల్లో మనం చెప్పుకున్నాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఒక విలువైన జీవితాన్ని సమాజంలో ఏ విధంగా నడవడికను ఏర్పరచుకోవాలి, ఏ విధంగా అందరితో కలిసికట్టుగా ఉండాలి, సామూహిక జీవన విధానం ఎలా గడపాలి అనేది మనం నేర్పుతూ ఉంటాం. సాంఘీకరణ ప్రక్రియ అనేది కుటుంబంలోనే ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ ఉంటారు. అంటే సాంఘీకరణ ప్రక్రియ అంటే ఏంటి, నియమ నిబంధనలు, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా ఇతరులతో మనం కలిసికట్టుగా ఉండాలి, ఇరుగు పొరుగు వరకు ఎలా ఉండాలి, సమాజ సభ్యులతో ఎలా ఉండాలి అనేది ఈ సాంఘీకరణ ప్రక్రియలో తల్లిదండ్రులు పిల్లలకి అన్ని విషయాలు నేర్పుతూ ఉంటారు అనమాట. సాంఘీకరణ ప్రక్రియ ద్వారా పిల్లలు ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతారు, కంపల్సరిగా ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతారు ఈ ప్రక్రియ పద్ధతిలో. ఈ ప్రక్రియకి ఎవరు మూల కారణము, తల్లిదండ్రులే. తల్లిదండ్రులు పిల్లల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతారు అనేది మనకి కుటుంబ విధుల్లో ప్రథమంగా చెప్పుకోవచ్చు. సాంఘీకరణ ప్రక్రియ ప్రవర్తనని అలవర్చుకుంటారు, మంచి ప్రవర్తన పిల్లలు తల్లిదండ్రుల ద్వారా అలవర్చుకుంటారు అనమాట. అట్లా మంచి ప్రవర్తన అలవర్చుకునేట్లుగా తల్లిదండ్రులు ఈ పిల్లలకు అనేక రకాల సహాయం చేస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు, అలా మలుస్తూ ఉంటారు అనమాట పిల్లల్ని. తర్వాత తల్లిదండ్రుల పలికే శబ్దాన్ని అనుకరించటము, భాషను నేర్చుకోవటము, తర్వాత భావ వ్యక్తీకరణ, ఇవన్నీ నైపుణ్యాలన్నీ కూడా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇక్కడ చూడండి, భాషను నేర్చుకుంటారు, భావాన్ని ఎలా వ్యక్తీకరించాలని నేర్చుకుంటారు, తర్వాత పని అంటే నైపుణ్య పద్ధతులన్నీ కూడా, పనులు ఎలా చేయాలి, ఆడపిల్లలు ఎలా చేయాలి, మగపిల్లలు ఎలా చేయాలి అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళని అనుకరించుకుంటూ పనులు చేస్తూ ఉంటారు. ఏదైనా ఇంట్లో తప్పులు జరిగినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని సరిదిద్దుతూ ఉంటారు. ఈ సాంఘీకరణ ప్రక్రియ ద్వారా పిల్లలందరూ చక్కగా తయారవుతారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, సమాజంలో ముందుకు నడుచుకుంటూ వెళ్తారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భాషా ప్రవర్తనని తప్పనిసరిగా అలవర్చుకుంటారు సాంఘీకరణ ప్రక్రియలో. తర్వాత ఇక్కడ చూడండి, ప్రవర్తన నియమాలు, ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా మసులుకోవాలి అనేది ఈ యొక్క కుటుంబ విధుల్లో మనకి ప్రముఖమైనదిగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ప్రేమ, జాతి, అభిమానము, సానుభూతి, ఉదారత, అపరాధ భావనము, సరైనది ఏంటి, కానిది ఏంటి అనేది కూడా మనం ఇక్కడ కుటుంబం ద్వారా నేర్చుకుంటాము. చూడండి, ఇక్కడ ప్రవర్తన నియమాలు అంటే ఏంటి, ఎలా ప్రేమను కలిగి ఉండాలి, జాతి పద్ధతులు, అభిమానము, తర్వాత సానుభూతి, ఉదారత, అపరాధ భావన, ఏది చేస్తే తప్పు, ఏ పని మంచిది, ఏ పని మంచిది కాదు అనేది మనము ప్రవర్తన నియమాలన్నీ కూడా కుటుంబం నుంచే నేర్చుకుంటామనే చెప్తూ ఉంటాము. పిల్లల భావావేశ ఆరోగ్యాన్ని తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. అంటే మన యొక్క మానసిక పరివర్తన కంట్రోల్ చేసుకునే విధానాన్ని తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పద్ధతుల మీద వాళ్ళని అనుకరించి వాళ్ళని చూస్తూ అనేక రకాల పద్ధతులు, ప్రవర్తన నియమాలన్నీ కూడా నేర్చుకుంటారు అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత కుటుంబంలో ఇక్కడ పరస్పర చర్యా పద్ధతులు అనేవి ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. కుటుంబం మీద ఇది కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. పిల్లల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు కదా కుటుంబంలో. మా అమ్మ అయితే ఎలా చేయగలుగుతుంది, మా నాన్న అయితే ఎలా చేయగలుగుతాడు అనే దృక్పథాన్ని ఏర్పరచుకొని వాళ్ళని వాళ్ళు నియంత్రించుకుంటూ ఉంటారు, కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంటుంది. తల్లిదండ్రులు మంచి చెడులు రెండు విషయాల్లోనే వాళ్ళ పిల్లలకి ఆదర్శంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పద్ధతులు పిల్లల మీద ఎక్కువ పడుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ యొక్క మంచి చెడులు అనేది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పద్ధతుల మీద ఆధారపడి వీళ్ళు ఆ యొక్క పద్ధతుల్ని వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా అలా ఉంటారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంటుంది. భావోద్వేగ సహాయం అంటే మన యొక్క కంట్రోల్, మానసిక స్థితుల్ని ఒక్కోసారి కోపంగా ఉంటాం, ఒక్కోసారి సంతోషంగా ఉంటాం, ఒక్కోసారి విచారంగా ఉంటాం. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా సమతుల్యంగా ఏర్పరచుకోవాలనే దృక్పథాన్ని ఇక్కడ చూడండి. ప్రేమపూర్వకమైన సంబంధాలు ఏర్పరచుకోవటము, సహాయ సహకారాలు అందించుకోవటము, తల్లిదండ్రులు పిల్లలకి చిన్నతనం నుంచి కూడా నేర్పుతూ ఉంటారు కుటుంబ పరంగా. తర్వాత పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ డెవలప్ చేసుకుంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమపూర్వక సంబంధాలు, సహాయకారులుగా ఉండటం అనేది వీళ్ళు
తల్లిదండ్రుల దగ్గర నుంచి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు అనేది చెప్పుకుంటారు. దాని నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక మంచి పనులు చేస్తుంటే మా తల్లిదండ్రులు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు, నమ్మకాన్ని కలిగి ఉంది. వీళ్ళు దాన్ని ఆ యొక్క పద్ధతుల ద్వారా భావ ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ఉంటారు అనేది ఇక్కడ చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ పునరుత్పాదన విధి అనేది, అంటే పునరుత్పాదన విధి అంటే ఏంటి? ఇక్కడ మరణించిన వ్యక్తుల స్థానంలో తప్పనిసరిగా వేరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. ఎలా భర్తీ చేస్తాము? మనము పిల్లలను పెంచే బాధ్యత కుటుంబము నిర్వహిస్తూ ఉంటది. మనము మరణిస్తూ ఉంటాము. తర్వాత మన స్థానాన్ని ఎవరు టేకప్ చేస్తారు? పిల్లలే టేకప్ చేస్తారు అన్నమాట. ఆ స్థానాన్ని పూరించడానికి, ఆ యొక్క లోటును భర్తీ చేయడం అనేది పిల్లలు అంటే పెద్దల ద్వారా అనేక విషయాలు నేర్చుకొని వాళ్ళ తర్వాత ఆ యొక్క పాత్రలను వీళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఉంటారనేది మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. ఆర్థిక విధి, ఆహారము, నివాసము, బట్టలు, పిల్లల యొక్క అవసరాలన్నీ కూడా కుటుంబంలో ఉన్న పెద్దలు తీరుస్తూ ఉంటారు. పెద్దలు ఏం చేస్తూ ఉంటారు? పిల్లలకి ఏం కావాలి, ఏ అవసరాలు ఉన్నాయి, వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూడాలి, ఎలా కనిపెట్టుకోవాలి, వాళ్ళ నిత్యావసరాలన్నీ కూడా మనం ఎలా తెచ్చాలి. మెయిన్ ఏంటి ఇక్కడ? విద్య, ఆహారము, నివాసము, బట్టలు, ఇవన్నీ కూడా విద్య పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళు పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎప్పుడు నియంత్రించుకుంటూ, వాళ్ళని చూసి పరిశీలించుకుంటూ, వాళ్ళలో ఉన్న మార్పులు చేర్పులను గమనించుకుంటూ వాళ్ళకి అనేక రకాల మనకి కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ పిల్లలకి మనం కుటుంబపరంగా ఇవ్వగలుగుతాం అనేది చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి విధులుగా చెప్తూ ఉన్నాం. ఇక్కడ లక్షణాలకు వచ్చేటప్పటికి కుటుంబము సార్వత్రిక సమూహం అని చెప్తూ ఉన్నాము. ప్రతి సమాజంలో అది ఏదో ఒక రూపంలో కనపడుతూ ఉంటుంది. సమాజం మొత్తాన్ని మనం చూసినట్లయితే ప్రతి సమూహంలో ఇది ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకని దీన్ని సార్వత్రిక సమూహంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వివాహంపై ఆధారపడి కుటుంబం ఏర్పడుతుంటుంది. వివాహం ద్వారానే కుటుంబం ఏర్పడుతూ ఉంటుంది. యువతి యువకులు వివాహం ద్వారా కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. ఈ యొక్క ప్రత్యేకమైన లక్షణం. వివాహం ద్వారానే యువతి యువకులు కుటుంబాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబ వ్యక్తికి ఒక పేరు ఉంటుంది అనమాట. నామావళి అంటూ ఉంటాం దీన్ని. ప్రతి ఒక్క కుటుంబానికి మనకి ఇంటి పేరు, సర్నేమ్ అంటూ ఉంటాం కదా. ఈ యొక్క ప్రతి వ్యక్తి కుటుంబానికి ఒక సర్నేమ్ ఉంటుంది అనమాట. నామావళిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. వంశ పారంపర్యం ద్వారా దాన్ని సమూహాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ నామావళి ద్వారా, కుటుంబం ద్వారా, ఆ యొక్క వంశ పారంపర్యంతో మనము ఈ యొక్క కుటుంబాన్ని గుర్తిస్తూ ఉంటాం అనమాట. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కుటుంబం ప్రముఖ పాత్ర వహిస్తుంది. అతి ముఖ్యమైనదిగా మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సాంఘికరణ ప్రక్రియలో కుటుంబము కుటుంబం అనేది ఒక పిల్లర్ లాంటిదిగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఈ కుటుంబ పరిణామం రీత్యా అతి పెద్ద కుటుంబము, సమిష్టి కుటుంబము, విస్తరించిన కుటుంబాలుగా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబాల్లో చిన్న చిన్నవి అనమాట. పెద్ద కుటుంబంగా, తర్వాత సమిష్టి కుటుంబంగా, విస్తరించిన కుటుంబాలుగా మనం వీటిని డివైడ్ చేసుకోగలుగుతూ ఉంటాము. తర్వాత ఇక్కడ చూడండి, ఒక ముఖ్య సమూహము అన్ని సంస్థలు, సంఘాలు, సమూహాలకి ఇది కేంద్రీకృతమై ఉంటుంది అనమాట. సమూహాలకి, సంఘాలకి, సంస్థలకి కుటుంబము కేంద్రీకృతమైన మూల బిందువుగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత భావోద్వేగాలు, ఆర్థిక సహాయము కుటుంబం ద్వారానే మనకు అందిస్తూ ఉంటుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవటము అంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి పెద్దలందరూ కూడా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ప్రతి సభ్యుడు బాధ్యతలను పంచుకుంటూ ఉంటాడు. అంటే శ్రమ విభజనట్టు ఉంటాం కదా. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ పని చేయాలి, ఏ పని చేయాలి అనేది డివిజన్ చేసుకుంటూ ఉంటాం. పిల్లలు ఏ పని చేయాలి, పెద్దలు ఏ పని చేయాలి, తండ్రి ఏ పని చేయాలి, తల్లి ఏ పని చేయాలి, డివిజన్ అనేది అనమాట. అంటే అట్లా డివిజన్ ఉండటం వల్ల ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ పనిని వాళ్ళు చేయటం వల్ల కుటుంబము చక్కగా సంతృప్తికరంగా ఉంటది అనేది చెప్తూ ఉంటాము. ప్రతి కుటుంబము భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, అందరూ, తమ్ముళ్ళు అనే వివిధ రకాలైన సాంఘిక పాత్రలని ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్వివాహ కుటుంబము అనేది ఇక్కడ అంటే ఏంటంటే సమయానుకూలంగా లేక పునరావృతంగా అందించడంలో విఫలమైతే ఈ కుటుంబాలని మనం ఇక్కడ ఫ్యామిలీ డిఫ్యూజన్ అంటూ ఉంటాం అనమాట. ఇది భావోద్వేగము, సామాజిక అభివృద్ధి సమస్యలను ఏర్పడుతూ ఉంటాయి సహజంగా. ఈ యొక్క సమస్యలను పట్టించుకోవడానికి దుర్వినియోగం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు మనము ఇక్కడ కుటుంబ సభ్యులు కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయారనుకోండి, అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాము. కుటుంబం విఫలమైతే ఆటోమేటిక్ గా అందులో వ్యక్తులు కూడా విఫలమైతూ ఉంటారు అనేది ఒక ఉదాహరణగా
ఫ్యామిలీ డిఫ్యూజన్ లో చెప్తూ ఉంటాం. కుటుంబం సంతృప్తికరంగా సంపూర్ణంగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఉంటారు. లేని పక్షంలో వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అంటే డౌన్ ఫాల్ అవుతూ ఉంటారు. అనేక రకాల చెడు లక్షణాలను ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఇవి ఒక లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. భారతదేశంలో కుటుంబ స్వభావం ఏ విధంగా ఉన్నది అనేది మనం చెప్పుకున్నట్లయితే సంస్కృతికి సంబంధించిన అంశాలకు కుటుంబము ఆధారంగా నేర్చుకుంటూ ఉంటారు. భారతదేశంలో కుటుంబ స్వభావం ఏంటి, సాంస్కృతిక లక్షణాలు అధ్యయనంగా కుటుంబము ఏర్పడుతూ ఉంటుందని చెప్పుకున్నాము. కుటుంబ పరంగా ఈ సాంస్కృతిక సంబంధాల అంశాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, అనేక రకాల సామాజిక మార్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు కుటుంబంలో కూడా అనేక మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం చెప్తూ ఉంటాం. పట్టణీకరణ, సామ్యవాదీకరణ, ప్రాచ్యంతీకరణ ఉన్నప్పటికీ సాంప్రదాయ సమిష్టి కుటుంబాల్లో అనేక రకాల మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఆదర్శవంతంగా, ఆచరణాత్మకంగా ఈ యొక్క సాంప్రదాయ సమిష్టి కుటుంబాలు తయారవుతూ ఉంటాయి. కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ చెప్తూ ఉంటాము. ఒక్కరి కుటుంబానికి లోబడి ఉండటము ముఖ్యమైన. ప్రతి ఒక్కళ్ళు భారతీయులందరికీ ప్రధానమైన బలము కుటుంబమే. ప్రతి ఒక్కరు కుటుంబానికి లోబడి నడుచుకుంటూ ఉంటారు. ప్రవర్తన పద్ధతులన్నీ కుటుంబానికి లోబడి ఉంటాయి అనేది చెప్తూ ఉంటాము. తర్వాత సమిష్టి కుటుంబము పురాతన భారతీయ వ్యవస్థకి మూలాధారం. సమిష్టి కుటుంబం కలిసికట్టుగా ఉండటము. మనం ఉమ్మడి కుటుంబం అని చెప్పుకున్నాం కదా, ఒకే కప్పు కింద ఒకే చోట కలిసికట్టుగా ఉండటము, ఒకే వంటగదిని ఉపయోగించుకోవటము, ఒకే పూజా గదిని ఉపయోగించుకోవటము ఈ యొక్క సమిష్టి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలుగా చెప్తూ ఉంటాము. తర్వాత పల్లెల నుంచి ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది పట్టణాలకు వలస వస్తూ ఉన్నారు. తర్వాత ఎందుకు వస్తున్నారు అంటే జీవనోపాధి మెరుగుదల కోసము. తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న స్త్రీల మధ్య కలహాలు, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడటం, పెద్ద అయిన తర్వాత అనేక రకాల భేదాభిప్రాయాలు ఏర్పడటం వల్ల కుటుంబంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ ఏర్పడుతున్నారు. భార్య, భర్త, కుటుంబం, పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి ఉండటానికే ఇక్కడ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నది అనేది చెప్తూ ఉన్నాం. ఈ విధంగా కుటుంబము మన భారతదేశంలో ఉన్నది. తర్వాత కుటుంబంలో విధులు లక్షణాలు కూడా మనము చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఎక్కడ ఏ విధంగా చూసినా కూడా భారతదేశంలో కుటుంబం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నది. ఒక వినూతనమైన సాంస్కృతిక లక్షణాన్ని కుటుంబ సభ్యులందరికీ అందిస్తూ ఉన్నది. దీంట్లో ఉన్న ప్రత్యేకమైన విధులు లక్షణాల వల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా ఆర్థిక సహాయము, భావోద్వేగాన్ని అణిచివేయటము, సహకరించటము, యొక్క ప్రేమపూర్వకమైన జీవిత విధానాన్ని అందించటము, అన్ని రకాల విషయాల్లో సహాయ సహకారాలు అందించడము, పిల్లల్ని సాంఘికరణ ప్రక్రియలో చేర్చడం అనేది కుటుంబం ప్రముఖ పాత్ర వహించి ఒక వినూతనమైన గౌరవాన్ని కుటుంబం అనేది భారతదేశంలో మనకి కుటుంబానికి, కుటుంబ సభ్యులకి ఒక ప్రత్యేకమైన పేరుని తీసుకురాగలరు. ఇది ఈ రోజు కుటుంబం గురించి. తర్వాత మనం చూడండి, ఇక్కడ చూడండి, వివాహం గురించి చెప్పుకుంటాం. వివాహం అనేది భారతదేశంలో అన్ని దేశాల్లో కూడా విస్తృతమైనది. తర్వాత అన్ని సమాజాల్లో, అన్ని సమూహాల్లో మనం వివాహ వ్యవస్థను చూస్తూ ఉంటాం. దీన్ని విశ్వజనీయంగా ప్రతి దేశంలో కూడా, అన్ని దేశాల్లో కూడా వివాహం అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. అందుకని విశ్వజనీయత అనేది పొందగలిగిందిగా వివాహాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. వివాహం అనేది చూడండి, ఇది మానవ సమాజం ద్వారా సాంస్కృతిక పరంగా స్పష్టం చేయబడిన, సామాజిక ఆహ్వానించబడిన రీతిలో లైంగిక జీవితాన్ని నియంత్రించడానికి ఏర్పరచబడింది. ఇంకొకసారి చెప్పుకున్నావా, ఇది మానవ సమాజం ద్వారా సాంస్కృతిక పరంగా స్పష్టం చేయబడిన, సామాజిక ఆహ్వానించబడిన రీతిలో లైంగిక జీవితాన్ని నియంత్రించడానికి ఏర్పడినట్టుగా వివాహాన్ని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా సహజీవనం సాగించడానికి అనుమతిస్తుంది. వివాహం అనేది ఒక లైసెన్స్ లాగా ఉంటుంది అనమాట. సమాజం గౌరవిస్తుంది, అనుమతిస్తుంది అనమాట. వివాహం ద్వారా స్త్రీ పురుషులు కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ సహజీవనం సాగించడానికి అనుమతిస్తుంది. తర్వాత జైవిక ప్రక్రియనే కాకుండా సామాజిక ప్రక్రియగా కూడా ఇది ఉపయోగపడుతుంది. స్త్రీ పురుషులు కొన్ని హక్కులు, బాధ్యతలు, సామాజిక అనుమతి కలిగి ఉంటుంది అనమాట. వివాహం ద్వారానే ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా ఈ వివాహాన్ని కూడా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా మనకి విశదీకరించారు. ఇక్కడ మన దృష్టికి తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వివాహం పిల్లల కని పెంచడానికి కుదిరిన ఒక ఒప్పందము అని చెప్తూ ఉన్నారు. ఈ మహాశయుడు ఏం చెప్తున్నాడు, వివాహం ద్వారా పిల్లలను కని పెంచడానికి కుదిరిన ఒక ఒప్పందంగా చెప్తూ ఉన్నాము. తర్వాత గిల్లి అనే మహాశయుడు ఏం చెప్తున్నాడంటే, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని వివాహం ద్వారా
సంతానం పొందడానికి సామాజికంగా అనువదించిన ఒక మార్గము అని చెప్తున్నారు గిల్లిందన్ మహేశం. వివాహం ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని సంతానం పొందడానికి ఒక సామాజిక మార్గంగా దీన్ని వర్ణించారు. తర్వాత జాన్సన్ అనే మహాశయుడు వివాహము ఒక స్త్రీ ఒక పురుషుడు సమాజంలో నిలబడటానికి సంతానాన్ని పొందడానికి ఇబ్బంది పడకుండా సామాజిక అనుమతికి నిలకడైన సంబంధంగా వివాహాన్ని వర్ణించారని చెప్తూ ఉంటాము. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా కర్తవ్యమును బోధిస్తూ కుటుంబ జీవితాన్ని కొనసాగించే అవకాశం కల్పించే నియమావళిగా మనం వివాహాన్ని భారతీయ పద్ధతిలో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మార్క్స్ అనే మహాశయుడు ఏం చెప్తున్నాడంటే ఒక స్త్రీ పురుషుల మధ్య సంతానం కలిగే వరకు కొనసాగే ఎక్కువ లేదా తక్కువ మన్నిక గల సమాగమములను మరణము లేదా వివాహముల ద్వారా పరస్పరము కాకపోతే ఈ సమాగమము శాశ్వతమైనది. ఇతను ఏం చెప్తాడు, వివాహం ద్వారా ఏర్పడిన పద్ధతి శాశ్వతమైనది అనేది ఇక్కడ మార్క్స్ అనే మహాశయుడు చెప్తున్నాడు. వివాహము సార్వత్రికము. మన భారతీయ సంస్కృతి పద్ధతుల ప్రకారం ఏం చెప్తూ ఉంటాము, ఇది స్త్రీ పురుషులు సంతానాన్ని పొందడానికి లైంగిక వాంఛనలు తీర్చుకోవడానికి వివాహము సామాజికంగా అనుభవించిన సమాగమం అనేది మనం చెప్తూ ఉంటాము. లైంగిక వాంఛనలు తీర్చుకోవడానికి కలిసికట్టుగా ఉండటానికి సంతానం పొందడానికి సమాజం ఇచ్చిన ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా వివాహాన్ని మనం చెప్తూ ఉంటాము. కుటుంబం ఏర్పడాలంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, వివాహం తప్పనిసరి. కుటుంబం ఏర్పడటానికి వివాహము ఆధారభూతమైనది. కంపల్సరిగా కుటుంబాన్ని ఏర్పరచుకోవాలంటే వివాహం తప్పనిసరిగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటాము. వివాహం ద్వారా మానవులు లైంగిక వాంఛలు నియంత్రించబడతాయి. వివాహం ద్వారా ఒక ప్రత్యేకమైన వయసు వచ్చేటప్పటికి లైంగిక కోరికలు డెవలప్ అవుతుంటాయి అనేది తెలుసు మనకి. ఆ తర్వాత వివాహం ద్వారా మానవులు లైంగిక వాంఛలు నియంత్రించబడతాయి అనేది వివాహం ద్వారా మనకి గోచరిస్తూ ఉంటుంది అనమాట. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే బాధ్యత ఏర్పరుస్తుంది, వివాహం అనేది ఏర్పరుస్తుంది. శిశువును ఒక సమాజంలో ప్రత్యేక హోదాని వివాహం ద్వారా గుర్తిస్తూ ఉంటాం. వివాహం కాకుండా పిల్లలు కనుక పుడితే వాళ్ళని మన సమాజము ప్రత్యేకమైన గౌరవం ఇవ్వదు, సమాజం గుర్తించదు అనేది మనకు తెలిసిన విషయమే. వివాహంలో అనేక రకాలు మనం ఉన్నాయి. కుటుంబంలో ఎన్ని రకాలు ఉన్నాయో వివాహంలో కూడా అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాము. ఏక వివాహం, వివాహాల రకాలను తీసుకున్నట్లయితే మనకు మొదటిది ఏక వివాహంగా చెప్తూ ఉంటాం. ఇందులో ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకుంటూ ఉంటాడు. ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకుంటాడు ఏక వివాహంలో. తర్వాత మరణించే వరకు ఈ వివాహ బంధం అనేది కొనసాగుతూ ఉంటుంది అనమాట. విడదీయరానిది. ఏక వివాహము వివాహ రూపాలలో ఉత్తమమైనదిగా మనం చెప్తూ ఉంటాము. వివాహ రూపంలో ఏక వివాహము ఉత్తమమైనది, ప్రముఖమైనదిగా మనం చెప్తూ ఉంటాము. స్త్రీ పురుషుడు మరణం వరకే కలిసికట్టుగా ఉంటారు, విడదీయరానిదిగా చెప్తూ ఉంటాము. ఇక్కడ చూడండి బహు వివాహానికి వచ్చినట్లయితే బహుభార్యత్వము. ఇక్కడ చూడండి ఇది కొన్ని సమాజాల్లో జరుగుతూ ఉంటది. ఒక స్త్రీ అనేక మంది పురుషులను వివాహం చేసుకుంటూ ఉన్నది. అంటే అప్పుడు సాంస్కృతిక పద్ధతులు ఆ విధంగా ఉంటాయని చెప్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా పేదరికము, అధిక కన్యాశుల్కం కూడా దోహం చేస్తూ ఉంటుంది. ఒక స్త్రీ అనేక మంది పురుషులను చేసుకోవడంలో బహుభర్తృత్వము అనేది చెప్తూ ఉంటాము. ఇక్కడ చూడండి సోదర భర్తృత్వం, ఇంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. సోదర భర్తృత్వము, సోదరేతర భర్తృత్వము. సోదర భర్తృత్వంలోకి వచ్చేటప్పటికి సోదరులు ఒకే భార్యని పంచుకునే పద్ధతి. ఇక్కడ చూడండి సోదర బహుభర్తృత్వంకి వచ్చేటప్పటికి సోదరులందరూ ఒక స్త్రీని పెళ్లి చేసుకొని లైంగికంగా పంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క భార్య కూడా ప్రతి ఒక్క సోదరుడికి కొంత టైం కేటాయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మహాభారతంలోని ద్రౌపది జీవిత విధానాన్ని మనం తీసుకోవచ్చు. ద్రౌపది ఈ యొక్క పంచపాండవులకు భార్యగా ఉంటది, అందరితో కూడా గౌరవప్రదంగా ఉంటది, అందరికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటది. దీని కారణం మనము సోదర బహుభర్తృత్వంగా చెప్తూ ఉంటాము. తర్వాత సోదరేతర బహుభర్తృత్వము. ఇక్కడ ఒక స్త్రీ సోదరులు కానీ కొంతమంది పురుషుల్ని వివాహం చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఒకే ప్రాంతంలోకి సంబంధించిన వాడు కావచ్చు, వేరొక ప్రాంతానికి సంబంధించిన వాడు కూడా కావచ్చు. అప్పుడున్న సామాజిక పద్ధతులు ఆ విధంగా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. బహుభార్యత్వము. ఇక్కడ ఒకే పురుషుడు ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకుంటాన్ని బహుభార్యత్వంగా చెప్పుకుంటూ ఉంటాము. దీనివల్ల గౌరవము, అధికారము కలిగి ఉంటుంది. పురుషులకు సామాజిక గౌరవం పెరుగుతుంది అనే దృక్పథము మనం ఏర్పరచుకుంటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము. తర్వాత వీటిలో బహుభార్యత్వంలో భార్య భగిని భార్యత్వము. ఇక్కడ చూడండి భార్య భగిని భార్యత్వంలో ఏం చెప్పుకుంటాము, ఒక పురుషుడు భార్యలందరూ అక్క చెల్లెళ్ళే. ఎప్పుడైనా భార్య కనుక చచ్చిపోతే అది ఆ యొక్క భార్య యొక్క చెల్లెళ్ళను కూడా ఇతను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భార్య భగిని భర్తృత్వము.
అనేది భార్యత్వము అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భార్య భగినీయేతర బహుభార్యత్వం మనకి ఒక పురుషుడు భార్య సోదరులు కాని వారే ఉంటారు. దీంట్లో భార్య సోదరిమణులు కాని వాళ్ళు అయి ఉంటారు. అంటే ఇక్కడ మనం ముందే చెప్తున్నాము, భార్య యొక్క సోదరిమణులు వివాహం చేసుకోవటం అని చెప్తున్నాము. ఇక్కడ భార్య భగినీయేతర భార్యత్వము అంటే ఇక్కడ ఈ భార్య యొక్క సోదరిమణులు కాని వాళ్ళు అయి ఉంటారు అనేది చెప్తూ ఉంటాము. సామూహిక వివాహం, ఇక్కడ ఇద్దరు లేదా ఎక్కువ మంది స్త్రీలను, ఇద్దరు లేక ఎక్కువ మంది పురుషులు వివాహం చేసుకోవడానికి సామూహిక వివాహంగా చెప్తూ ఉంటాం. ఇవన్నీ పాత సాంస్కృతిక పద్ధతులు, సామాజిక పద్ధతుల్లో ఉంటాయి. ఇప్పటి రోజుల్లో ఇవి మనము అతి తక్కువగా చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ ఇంకొక వివాహంలోకి వచ్చి ఆదిగణన వివాహాలు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. దేవర వివాహం. దేవర వివాహం అంటే ఏంటి? భర్త మరణం తర్వాత భార్య అతని సోదరుల్లో ఎవరినైనా ఒకళ్ళని చూసుకోవచ్చు. అది ఒక సాంస్కృతిక పద్ధతి. దేవర వివాహంలో భార్య మిగిలి వివాహంలోకి వచ్చేటప్పటికి భార్య చనిపోతే ఆ భార్య యొక్క సోదరి మణుల్లో ఎవరినైనా ఒకతను చూసుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఆ యొక్క పిల్లల్ని, అంటే ముందు ఉన్న పిల్లల్ని ఈ భార్య సోదరు అయితే బాగా చూసుకోగలదు, భర్త సోదరుడు అయితే బాగా చూసుకోగలదు సామాజిక దృక్పథంతో ఈ యొక్క దేవర వివాహము, భార్య భగిని వివాహం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ యొక్క ప్రాచీన సంస్కృతిలో ఈ యొక్క వివాహాలు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటాము. హిందూ వివాహాల్లో ఒక 8 రకాల వివాహాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో హిందూ వివాహాల్లో ఈ వివాహాలు చూడండి, అవి బ్రహ్మ వివాహము, దైవ వివాహము, హర్ష వివాహము, ప్రజాపతి వివాహము, తర్వాత అసుర వివాహము, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహము. పై 8 వివాహాల్లో అసుర పైశాచిక రూపాలకు అనుసరణీయం, అంటే మనం ఆచరించడానికి వీలు లేనివి అనమాట. మొదటి 4 వివాహాలు అంటే బ్రహ్మ, దైవ, హర్ష, ప్రజాపతి వివాహాలన్నీ కూడా ఆచరించడానికి వీలైన వివాహాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ విధమైన వివాహాలు అనేవి గౌరవప్రదమైనది, సామాజికంగా మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేగా మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత హిందూ సమాజంలో వివాహాలన్నీ కూడా ఒక పవిత్ర సంస్కారంగా భావిస్తూ ఉంటాం అనమాట. ఇది లైంగిక బాధ్యత తీర్చుకోవడానికి మాత్రమే కాదు, పరిమితం కాకుండా ఒక గృహస్థుడు తన భార్యతో కలిసి ప్రతిరోజు పంచమహాయజ్ఞాలు నిర్వహించడానికి వివాహ బంధం అనేది తోడ్పడుతూ ఉంటది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. సంతానాన్ని పొందటము పురుషుడు ధార్మిక విధుల్లో వివాహం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. సంతానం పొందటము లేక లైంగిక బాధ్యత తీర్చుకోవడం అనేది వివాహం ద్వారానే వీలుపడుతుంది, గౌరవప్రదంగా ఉంటుంది. వివాహం ద్వారా లైంగిక బాధ్యత తీసుకోవటము, సంతానం పొందటం అనేది సామాజిక గౌరవంగా ఆ విధంగా భావించేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం అదే విధమైన ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం అనేది చెప్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ చూడండి, చాలా మటుకు ఏక వివాహాలే భారతీయ సంస్కృతిలో చోటు చేసుకుంటూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటాము. బహిర్వివాహము, అంతర్వివాహము. ఇక్కడ చూడండి, బహిర్వివాహం అంటే ఏంటి? మన జాతికి మన గోత్రానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని వివాహం చేసుకోవటము. అంతర్వివాహం అంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవటంగా మనం చెప్తూ ఉంటాము. ఇప్పుడు కూడా బహిర్వివాహము, అంతర్వివాహం అనేది సామాజిక పద్ధతుల్లో చాలా తేలికగా, అంటే కామన్ గా అయిపోయినాయి అనేది మనం చెప్తూ ఉంటాము. ఈ విధమైన పద్ధతులు వివాహ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ తర్వాత ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లో కూడా వివాహ వ్యవస్థ ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క పద్ధతులు వేరే విధంగా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం హిందూ వివాహ వ్యవస్థ గురించి ప్రముఖంగా చెప్పుకుంటూ ఉన్నాం అనేది చెప్తూ ఉంటాము. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, మరి నెక్స్ట్ ఏంటి? బంధుత్వం. ఇప్పుడు మన కుటుంబము వివాహం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్తున్నాము? బంధుత్వం గురించి చెప్పుకుంటూ ఉంటున్నాము అన్నమాట. బంధుత్వం అనేది కూడా విశ్వజనీయమైనది. ప్రతి సమూహంలో, ప్రతి సమాజంలో మనం చూస్తూ ఉంటాం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో, వివాహానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో, బంధుత్వానికి కూడా ఆ విధమైన ప్రాముఖ్యత అనేది భారతదేశంలో ఏర్పడి ఉన్నది. ఇది అన్ని సమాజాల్లో, అన్ని సామాజిక వ్యవస్థల్లో కూడా, అన్ని దేశాల్లో కూడా మనం బంధుత్వం అనేది చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు మనం బంధుత్వాన్ని గురించి తెలుసుకుంటాం, కుటుంబాన్ని గురించి తెలుసుకున్నాం కదా, వివాహాన్ని గురించి తెలుసుకున్నాము. అట్లానే వివాహము, కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనదో భారతీయ సమాజంలో ఈ యొక్క బంధుత్వం కూడా అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది అనేది చెప్తూ ఉంటాము. ఈ బంధుత్వంలో కూడా అనేక రకాల విధులు, లక్షణాలు, బంధుత్వ రకాలు కూడా మనం చూడగలుగుతూ ఉంటాము. బంధుత్వం గురించి కూడా మనం తెలుసుకుంటాము. ఇక్కడ చూడండి, మానవ శాస్త్రవేత్త రాబిన్ ఫాక్స్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పాడు? బంధుత్వం అనగా ఒక మనిషి జీవిత భాగస్వామిని ఎంచుకోవటము, గర్భధారణ, మాతృత్వము, పితృత్వ సామాజికీకరణ, తోబుట్టువుల లాంటి మౌలిక వాస్తవాలను అధ్యయనం చేయడానికి
ఈ యొక్క బంధుత్వం అనేది దోహదం చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి చెప్పుకుందామా? ఇక్కడ చూడండి, ఈ యొక్క రాబిన్ ఫాక్స్ అనే మానవ సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే, బంధుత్వం అనగా ఒక మనిషి జీవిత స్వామిని ఎంచుకోవటము, గర్భధారణ, మాతృత్వము, పితృత్వ సామాజికీకరణ, తోబట్టువులు లాంటి మౌలిక వాస్తవాలను అధ్యయనం చేయటమే బంధుత్వం యొక్క అర్థం అని చెప్తూ ఉంటారు. అతని వాదన ప్రకారం మానవ సమాజము ఒక ప్రత్యేకమైనదిగా మనం చెప్తూ ఉంటాము. మానవ సమాజము ఈ యొక్క బంధుత్వం అనేది శాఖతో ఒక ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉంటాము. జంతు ప్రపంచంలో ఉన్న గుడి పదార్థాలతోనే మనం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ మానవ సమాజ అవసరాలు ఊహించే వర్గీకరించలేదు అనమాట. ఈ సామాజిక అవసరాలే పిల్లల సామాజికీకరణ, ప్రాథమిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన రూపాలకు పునాదిగా ఏర్పడుతుంది. ఈ యొక్క బంధుత్వ లక్షణాలన్నీ కూడా ఈ రూపాలకి పునాదులుగా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. మానవ సమాజ శాస్త్రంలో బంధుత్వము వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాల విధానాలనే సూచిస్తూ ఉంటది అనమాట. వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాలని విధానాలని సూచిస్తూ ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది, ఎక్కువ మానవ సంస్కృతుల మధ్య సామాజిక సంబంధాలు, విధానాలను ఈ బంధుత్వము సూచిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. తమ పరిణామ క్రమంలో మానవ శాస్త్రము బంధుత్వ అధ్యయనంలో ఎన్నో సంబంధిత భావనలను, పదాలను చేర్పబడింది. వాటిలో కొన్ని వంశానుక్రమమైనవి, గోత్రము, వివాహం ద్వారా కలిగిన సంబంధాలు, జన్మ ద్వారా ఏర్పడిన సంబంధాలుగా మనం చెప్పుకోవచ్చు. కల్పిత సంబంధాలను కూడా మనము బంధుత్వంలో చూస్తూ ఉంటాము. ఈ పదము విశాల అనువర్తనంలో భిన్న సిద్ధాంతపరమైన విధానాలుగా సమాజంలో ఉన్నాయని చెప్తూ ఉంటాము. బంధుత్వ వ్యవస్థ అనువంశికత ద్వారా కానీ, లేక వివాహం ద్వారా కానీ ప్రజల మధ్య ఏర్పడిన సంబంధాలను తెలియజేస్తూ ఉంటుంది. బంధుత్వం అనేది అనువంశికత, రక్త సంబంధం ద్వారా కానీ, లేక వివాహం ద్వారా కానీ ప్రజల మధ్య ఏర్పడిన సంబంధాల గురించి విపులీకరిస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాము. వివాహం లాంటి ప్రజల మధ్య ఏర్పడిన సంబంధాలు తెలియజేస్తూ ఉంటుంది అనేది బంధుత్వం చెప్తూ ఉంటుంది. వివాహం ద్వారా ఏర్పడిన బంధుత్వాలను వైవిధ్య బంధుత్వాలుగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఒకే పూర్వీకుడి వంశంలో జన్మించిన వారి మధ్య ఏర్పడిన బంధుత్వాలను అనువంశిక బంధుత్వాలుగా చెప్తూ ఉంటాం అనమాట. కొన్ని సమాజాలు బంధుత్వము ఆర్థిక, రాజకీయ, ఇతర సంబంధాలను కలిగి ప్రజల్ని విస్తరించబడుతూ ఉంటుంది, అంటే పెంపొందించబడుతూ ఉంటుంది. ప్రజలు ఎక్కువ సామాజిక వ్యవస్థలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి వీలు పడుతూ ఉంటుంది, ఏర్పడుతుందని బంధుత్వం చెప్తూ ఉంటది. ఇంకా వ్యక్తుల సమూహాలు సామాజిక సమూహాలుగా ఏర్పడటానికి నియమాలను బంధుత్వం తెలియజేస్తూ ఉంటది. కుటుంబ సంబంధాలను యథార్థముగా లేదా సంబంధాల శ్రేణుల ద్వారా బంధుత్వం అనేది వివరిస్తూ ఉంటది అనేది చెప్తాము. ఒక సంబంధము సాపేక్షంగా కావచ్చు. ఉదాహరణ, ఒక శిశువుకు సంబంధించిన ఒక అతను తండ్రి అవుతాడు. లేక సాపేక్షముగా, ఉదాహరణగా ఒక తల్లి, సంతానం లేని ఒక స్త్రీ మధ్య స్థాయి భేదాలు ఏర్పడుతూ ఉంటాయి అనేది. బంధుత్వ పదాల వాడుక ఏ విధంగా ఉంటుంది అనేది మనకు సామాజిక వ్యవస్థలో వాడుక ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాము. బంధుత్వ పరిభాష వర్ణనాత్మక లేక వర్గీకృతము కావచ్చు అనేది చెప్తూ ఉంటాము. వర్ణనాత్మక పరిభాష ఉపయోగించినప్పుడు ఈ పదము ఒక ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తూ ఉంటది అనమాట. వర్గీకృత పరిభాష వేర్వేరు రకాల సంబంధాలను ఒక పదము కింద పేర్కొంటూ ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, ఇంగ్లీష్ మాట్లాడే సమాజంలో సోదరుడు అనగా ఒక వ్యక్తి తండ్రి కుమారుడు, తోబుట్టు అని దీని అర్థం ఉంటది అనమాట. ఈ సమాజాలు సోదరుడు అనే పదాన్ని వర్ణనాత్మకంగా ఆ సంబంధాన్ని తెలియజేసే పదముగా మాత్రమే వాడుతూ ఉంటారు. అదే వర్గీకృత పరిభాషలో ఒకే వ్యక్తి తండ్రి సోదరుడు కుమారుడు, తల్లి సోదరి కుమారుడు, తండ్రి సోదరుడు కుమారుడు, తండ్రి సోదరుడు కుమారుడు అందరినీ కూడా సోదరులుగా సూచిస్తూ ఉంటుంది అనమాట బంధుత్వంలో. అంటే ఒక్కొక్క విధమైన పరిభాషకా పదాలని బంధుత్వంలో వాడుతూ ఉంటామనేది చెప్తున్నాడు. ఇక్కడ హెన్రీ లూయి అనే మహాశయుడు ఏం చెప్పాడంటే, రక్త సంబంధము, వివాహము ఆధారంగా గుర్తించిన బంధుత్వ వ్యవస్థలోని పరిభాషకా పదాలను ఈ కింది విధంగా ఇవ్వబడుతుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాము. ఎలా ఇవ్వబడుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఒకే సంస్కృతిగా మనము భావిస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క బంధుత్వ సమూహ పద్ధతులన్నీ కూడా ఒకే సంస్కృతిగా మనం భావిస్తూ ఉంటాము. ఏ విధంగా భావిస్తూ ఉంటాము? అన్ని సమాజాల్లో ఈ బంధుత్వం ఏర్పడుతుంది అనేది మనం చెప్తున్నాం కదా. ఈ యొక్క బంధుత్వ సమాజాల్లో ఇంకొక రకమైన పద్ధతి కూడా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. ఎలా అంటే, ఈ విధమైన పద్ధతులు చూడండి. మనం బంధుత్వంలో మన సామాజిక పద్ధతుల ప్రకారము రక్త సంబంధికులనే మనం చెప్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మానవ సామాజిక శాస్త్ర హెన్రీ మోర్గన్
అనే మహాశయుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న బంధుత్వ పరిభాషలు పదాల యొక్క మొట్టమొదటి సర్వే నిర్వహించారు. ఈయన అనేక రకాల సర్వేలు నిర్వహించి ఈ యొక్క బంధుత్వ పదాల వర్గీకరణ ఏ విధంగా ఉంటుందనే పదాన్ని మనకి ఈ విధంగా తెలియపరిచారు. తండ్రి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు తెలియపరిచారు. తల్లిదండ్రులలో పురుష వ్యక్తిని మనం తండ్రిగా పేర్కొంటూ ఉంటాం. తల్లిదండ్రులలో స్త్రీ వ్యక్తిని మనం తల్లిగా పేర్కొంటూ ఉంటాం. కుమారుడు తల్లిదండ్రుల మగ సంతానాన్ని మనం కుమారుడుగా పేర్కొంటూ ఉంటాం. కుమార్తె తల్లిదండ్రుల స్త్రీ సంతానాన్ని మనం కుమార్తెగా పేర్కొంటూ ఉంటాం. సోదరుడు ఒకే తల్లిదండ్రుల మగ సంతానాన్ని సోదరుడిగా పేర్కొంటూ ఉంటాం. సోదరి ఒకే తల్లిదండ్రుల స్త్రీ సంతానాన్ని మనం సోదరిగా పేర్కొంటూ ఉంటాం. తాత తండ్రి లేక తల్లి యొక్క ఇక్కడ తాత అంటే తండ్రి లేక తండ్రి యొక్క తండ్రిని మనము తాత అంటూ ఉంటాం అనమాట. నాన్నమ్మ అమ్మమ్మ అనేది మనకి యొక్క తెలుగు భాషల్లో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాము. తండ్రి లేక తల్లి యొక్క తల్లిని మనము నాన్నమ్మ అమ్మమ్మ అనేది వారి పిలుపులు ఆ విధంగా పిలుస్తూ ఉంటాం అనమాట. కజిన్ ఇద్దరు వ్యక్తులు ఒకే తాత నాయనమ్మ అమ్మమ్మల వ్యక్తులని మనం ఏంటి కజిన్ అని పిలుస్తాం. మనం చెప్పేటప్పుడు మనం ఏం చెప్తూ ఉంటామో మా కజిన్ అంటే అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా ఈ లెవిన్స్ హెన్రీ మోర్గన్ అనే అతను 1881 అంటే ఈ యొక్క బంధుత్వ పదాలను ఏ విధంగా సర్వే చేసి అనేక రకాల రూపాంతరాలను మనకి తెలియపరిచారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, తల్లి భర్త ఇతర వ్యక్తులు కూడా జైవికంగా తండ్రి కావచ్చు అని చెప్తూ ఉంటారు. తర్వాత కొన్ని కుటుంబాల్లో ఒక స్త్రీ ఒక పురుషుడి ద్వారా కాకుండా సంతానం కలిగి ఉండవచ్చు, లేదా ఒక పురుషుడు ఒకటి కంటే ఎక్కువ స్త్రీల సంతానము పొంది ఉండవచ్చు అన్నమాట. ఈ పద్ధతిలో ఒక శిశువు ఇంకొక శిశువుతో తల్లిదండ్రులలో కేవలం ఒకటినే సామాన్యంగా కలిగి ఉంటే అర్ధ సోదరుడు ఆఫ్ బ్రదర్ అని, అర్ధ సోదరి ఆఫ్ సిస్టర్ అని పిలుస్తూ ఉంటాం అనేది పేర్కొన్నాము. జైవిక లేదా పెంపుడు తల్లిదండ్రులు ఇద్దరికి సామాన్యం కలిగి ఉన్న పిల్లలను సూచించడానికి ఇంగ్లీష్ లో అనేక రకాల పదాలను మాట్లాడుతూ ఉంటాము. సవతి సోదరుడు స్టెప్ మదర్, స్టెప్ బ్రదర్, సవతి సోదరి స్టెప్ సిస్టర్ అని వాడుతూ ఉంటాం అనమాట. ఈ కొత్త సంబంధాలు ఒక శిశువు జైవిక తండ్రి లేదా తల్లి ఇంకొక శిశువు జైవిక తల్లి లేదా తండ్రి వివాహం ఆడినప్పుడు మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం చెప్తూ ఉంటాము. ఒక వ్యక్తి ఒక శిశువు తల్లికి వివాహం ఆడితే ఆ వ్యక్తి ఆ శిశువుకి మనం స్టెప్ ఫాదర్ అంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా బంధుత్వ పదాలు అనేవి ఏర్పడ్డాయి అనేది మనకి అనేక రకాల సర్వేల వల్ల మనం ఏర్పరచుకుంటూ ఉన్నాము. దాంపత్య కుటుంబాలను కలిగి ఉన్న సమాజాలు కూడా కొన్ని స్థానిక నివాసాలకి ప్రాధాన్యతనిస్తూ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ వెస్ట్ కుటుంబాలనే వ్యక్తి తన వివాహం ద్వారా కొత్త వ్యక్తి కుటుంబాన్ని కొత్త సంతానం కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు అనేది మనం తెలిసి పెట్టుకున్నాము. పాశ్చాత్య సమాజాలలో ఒకే తండ్రి లేక తల్లి కలిగి ఉన్న కుటుంబాలు ఆమోదం పొందటము పెరుగుతూ వస్తూ ఉన్నదన్నమాట. ఇప్పుడున్న కాలంలో ఈ యొక్క పరిణామ సంస్కృతిపై ప్రభావం చూపడం ప్రారంభమవుతున్నది. ఈ యొక్క పరిణామం అనేది ఒకే తండ్రి లేదా తల్లి కుటుంబంలో ఒకే తండ్రి గల కుటుంబాల కంటే ఒక తల్లి గల కుటుంబాల సంఖ్య ఎక్కువగా వెస్ట్ కుటుంబాల నుంచి కొత్తగా ఏర్పడి వెస్ట్ కుటుంబాల సభ్యులు అదే వంశానికి చెందిన వారసులు కావచ్చు లేదా సమాంతర సభ్యులు కావచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనేది ఈ కుటుంబ వ్యవస్థలో తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఈ కుటుంబ వ్యవస్థలో తాతమ్మ, తాత, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. తాత అంటే ఏంటి, ఇక్కడ తండ్రి లేదా తల్లి యొక్క తండ్రిగా మనం పేర్కొంటూ ఉన్నాం అనమాట. అమ్మమ్మ నాయనమ్మకు వచ్చేటప్పటికి తల్లి యొక్క తల్లి లేక తండ్రి యొక్క తల్లిని అమ్మమ్మ నాయనమ్మగా మనము ఒక పదకోశాల ప్రకారం వీళ్ళని ఇట్లా పిలుచుకుంటూ ఉన్నాం అనమాట. మనముడు మనవరాలు అంటే డివిజన్ అనమాట. బంధువు వరుసలో వీళ్ళు ఎటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాము. ఇక్కడ మనముడు అనేటువంటి కుమారుడు కుమార్తె యొక్క కుమారుడుగా మనం చెప్తూ ఉంటాం. మనముడు అంటే ఏంటి, కుమారుడు కుమార్తె యొక్క కుమారుడుగా మనము తెలియపరచుకుంటూ ఉంటాం. మనవరాలు కుమారుడు లేక కుమార్తె యొక్క కూతురుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత సమానాంతర బంధువుల్లో వర్గీకృత పదాలు వాడుకలోకి వస్తున్నాయి. ఈ పదాలు వెస్ట్ కుటుంబాల్లో ఉపయోగించబడుతూ ఉంటూ ఉంటాం. మనకి ఇక్కడ చూడండి, అంకుల్, ఆంటీ, నెఫ్యూ, నీస్ అనే పదాలను మనము ఇక్కడ వాడుక పదాల్లో ఇప్పుడు ఉన్న సామాజిక పద్ధతుల్లో ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, కొత్త తరాలు ప్రవేశిస్తే అనగా సమాంతర బంధువులు వంశపారంపర్య బంధువుల తరానికి చెందిన వారైతే ముత్తవ, ముని లేదా వాటిని పూర్వ పదాలు చేర్చి పలుకుతూ ఉంటాం అనమాట. ఇంకొక తరాలు పెరిగి
చేస్తూ పిలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి సామంతర బంధువులు ఆ వ్యక్తి పూర్వ వైశ్య కుటుంబంలో ఏనాడు సభ్యులై ఉండరన్నమాట. ఈ విధమైన పద్ధతులు అంటే కుటుంబ బంధుత్వ వ్యవస్థలో అనేక రకాల మార్పులు చేర్పులు మనకి జరుగుతూ ఉంటాయి అనేది మనం చెప్తూ ఉంటాం. ఈ బంధుత్వము ఈ విధంగా ఉన్నది అనేది మనకి యొక్క వంశ పారంపర్యంగా సామాజిక పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ సామాజిక పద్ధతుల్లోకి వచ్చేటప్పటికి బంధుత్వం యొక్క విధులు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకున్నట్లయితే వివాహము మళ్ళీ కుటుంబము అనేది మనం చెప్పుకున్నాము. ఇక్కడ కుటుంబము వివాహానికి లక్షణాలు విధులు ప్రత్యేకమైనవిగా ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం ముందు పాఠంలో. ఇప్పుడున్న యొక్క బంధుత్వ వర్గాలకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూడండి, బంధుత్వం వల్ల కూడా మనకి అనేక రకాల లాభాలు ఉన్నాయి. దానివల్ల నష్టాలు అనేవి ఏమీ లేవు బంధుత్వంలో. ఇక్కడ బంధుత్వం మనకి ప్రేమపూర్వకమైన భావనలు ఏర్పడుతూ ఉంటాయి. మన మనుషులు, మన వాళ్ళు, మన యొక్క రక్త సంబంధికులు, మన దృక్పథాన్ని మనం బంధుత్వంలో ఏర్పరచుకుంటూ ఉన్నాం. దీనివల్ల ఏంటి, ప్రేమపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది, ఆప్యాయత అనురాగాలు ఏర్పడుతూ ఉంటాయి. మన వాళ్ళు అనే దృక్పథాన్ని మనం బంధుత్వం ద్వారానే ఏర్పరచుకుంటూ ఉంటాం. అందరినీ మన వాళ్ళు అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోలేం కదా. ఒక రక్త సంబంధికులు, కొద్దిగా దూరంగా ఉన్న బంధుత్వం కూడా. ఇప్పుడు మన వివాహం ద్వారా బంధుత్వము కుటుంబము డెవలప్ అవుతుందని చెప్పుకున్నాము. వివాహం ద్వారా మన కుటుంబము అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందిన తర్వాత భార్య తరపు వాళ్ళు, భర్త తరపు వాళ్ళ బంధువులు కూడా మన బంధువులు అవుతారు కదా. ఇక్కడ చూడండి, భార్య తరపు వాళ్ళు కానీ భర్త తరపు వాళ్ళు కానీ మన బంధువులుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అన్ని రకాల విషయాల్లో, అన్ని విషయాల్లో సామాజిక పరంగా అన్ని రకాల సాంస్కృతిక పరమైన విషయాల్లో మనకి చేయూత అందిస్తూ ఉంటారు, ప్రేమపూర్వకంగా ఉంటారు. తర్వాత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు, ఓదార్పులు ఇస్తూ ఉంటారు, కష్ట సుఖాల్లో మన సంతోషాన్ని పంచుకోగలుగుతారు. ప్రేమపూర్వకమైన ఓదార్పులు కూడా మనకి బంధుత్వ వర్గాలు ఇస్తూ ఉంటారు. దీనివల్ల మనము సంతృప్తి పొందగలుగుతాము. మానసిక సంతృప్తిని కూడా మనం బంధుత్వ వర్గాల్లో పొందగలుగుతూ ఉంటాము. ఇక్కడ మానసిక సంతృప్తి యొక్క ఏర్పడుతుంది, బంధుత్వం యొక్క అనునయమైన మాటలతో ఏర్పడుతుంటది. బంధుత్వం ద్వారా మనము ప్రేమపూర్వకంగా మానసిక సంతృప్తితో పాటు ఆర్థిక కూడా మన లాభాన్ని పొందగలుగుతుంటాము. మన కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు ఏంటి, ఏం చేస్తూ ఉంటారు బంధువులు, అన్ని రకాల అండదండలుగా నిలబడగలుగుతూ ఉంటారు, ఆర్థిక చేయం చేస్తూ ఉంటారు, అన్ని రకాల విషయాల్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. బంధుత్వం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఎక్కువ మనం చేస్తూ ఉంటాము. ప్రతి విషయానికి కూడా మన మనుషులు, మన రక్త సంబంధికులు, మన బంధువులు అనే దృక్పథం చేయూత ఇస్తారు, సపోర్టివ్ గా ఉంటారు, మనకు స్థైర్యాన్ని పెంచుతూ ఉంటారు, భావోద్వేగాన్ని అడిచేటట్టు చేస్తూ ఉంటారు, సుఖదుఖాల్లో ప్రతి విషయంలో కూడా అండదండగా ఉంటారు. కాబట్టి మన భారతదేశంలో ఈ యొక్క కుటుంబము, వివాహము, బంధుత్వం అనేది ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ అన్ని సమాజాల్లో మనం చూస్తూ ఉంటాము. సామాజిక వ్యవస్థలో ఈ యొక్క కుటుంబము, వివాహము, బంధుత్వం అనేది ఒక పిల్లర్స్ లాగా ఉంటూ ఉంటాయి. ఈ యొక్క వ్యవస్థ దెబ్బతిన్నా కూడా అనుబంధాలు తక్కువ అయిపోయినా కూడా మనం అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉంటాం. ఇప్పుడు కుటుంబం ద్వారా మనం కుటుంబాన్ని గురించి చెప్తున్నాము. కుటుంబము ఎలా ఏర్పడుతుంది, వివాహం ద్వారా ఏర్పడుతుంది చెప్తున్నాము. కుటుంబం ద్వారా మనం పిల్లలు సాంఘిక ప్రక్రియ పద్ధతుల్లో ఒక వినూత్నంగా సమాజంలో గౌరవప్రదంగా ఏర్పరచగలుగుతున్నామని చెప్తూ ఉంటాం. వివాహం ద్వారా ఏంటి, మనం కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి స్త్రీ పురుషుల కలయిక ద్వారా వివాహం చేసుకోవడం వల్ల కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఉంటాము. తర్వాత లైంగిక సంబంధాలని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. పుట్టిన పిల్లల్ని సమాజంలో సంతృప్తికరంగా మనం పెరగడానికి దోహదం చేస్తూ వాళ్ళ అన్ని విషయాల్లో జీవితం అందిస్తూ ఉంటాము. బంధుత్వ పరంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటాము, సామాజిక నియంత్రణ చేసుకుంటూ ఉంటాము, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ నిరంతరం సహాయ సహకారాలను అందించుకుంటూ ఉంటామని చెప్తున్నాము. ఇప్పుడు మన కుటుంబంలో చూడండి, ప్రాథమిక ఎస్టీ కుటుంబంలో చెప్పుకున్నాము. మొదట ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము. భర్త, భార్య, వారి వివాహం పిల్లలు కలిగిన కుటుంబాన్ని ప్రాథమిక ఎస్టీ కుటుంబంగా చెప్తున్నాము. ఇక్కడ చూడండి, భార్య, భర్త, వారి అవివాహితులైన పిల్లలు మాత్రమే ఈ వెస్ట్ కుటుంబంలో కలిసికట్టుగా ఉంటారనేది మనం చెప్పుకున్నాము. మాతృ కేంద్రిక కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే తల్లి, ఆమె సంతానాన్ని కలిగిన కుటుంబాన్ని మాతృ కేంద్రిక కుటుంబంగా మనం తెలియపరుచుకున్నాము. విస్తృత కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే చూడండి, రక్త సంబంధికులు, దాంపత్య కుటుంబాలు ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి. విస్తృత కుటుంబాల్లో రక్త సంబంధికుల యొక్క కుటుంబము
ఆ యొక్క దాంపత్య కుటుంబాలు ఆధిపత్యం వహించే కుటుంబాలనే మనం విస్తృత కుటుంబాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మిశ్రమ కుటుంబాలకు వచ్చేటప్పుడు చూడండి, వీటిలో రకాలు. మిశ్రమ తల్లిదండ్రులు కలిగి ఉన్న కుటుంబాన్ని మనం మిశ్రమ కుటుంబాలుగా చెప్తూ ఉంటాము. అంటే భార్యకి ముందు పెళ్ళవటము, భర్తకి ఇంతకు ముందు పెళ్ళవటము, పూర్వంగా భార్య నుంచి పుట్టిన పిల్లలు, ఇప్పుడు కొత్తగా భర్త నుంచి పుట్టిన పిల్లలు, పూర్వం భర్త నుంచి పుట్టిన పిల్లలు అందరూ కలిసికట్టుగా ఉండటాన్ని మిశ్రమ కుటుంబంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా ఆ ముందు పుట్టిన పిల్లలతో కూడా కలిసికట్టుగా జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళ పిల్లలకు అనేక రకాల క్రమశిక్షణ పద్ధతితో పాటు సాంఘికరణ ప్రక్రియలు నేర్పుతూ సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా ఉండటానికి ఎదుగుతూ ఉంటుందని మిశ్రమ కుటుంబంలో మనం చూస్తూ ఉంటాము. తర్వాత వివాహాలు చెప్తున్నాం కదా, వివాహాల్లో మొదట ఏం చెప్తున్నాము? ఏక వివాహము. ఇక్కడ మన సమాజంలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకున్నది ఏక వివాహమే. ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం ఆడే పద్ధతిని ఏక వివాహంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇందులో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసికట్టుగా వివాహం చేసుకోవడాన్ని ఏక వివాహంగా చెప్పుకుంటున్నాం. భారతీయ సమాజంలో ఇది ఒక గౌరవప్రదమైన వివాహ వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాము. అన్ని సమూహాల్లో అన్ని సామాజిక పద్ధతుల్లో ఏక వివాహానికి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటది. దానికి మనం పెట్టి వేస్తూ ఉంటాం. తర్వాత ఎన్ని వివాహాలున్నా అప్పుడున్న సాంస్కృతిక సామాజిక పద్ధతుల మీద ఏర్పడినాయి అని చెప్పుకున్నాము. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాము? బహుభార్యత్వము. ఒక సమయంలో ఒకరి కంటే ఎక్కువ భార్యలు కలిగి ఉంటాన్ని బహుభార్యత్వము అనేది చెప్పుకున్నాము. ఏంటి? అప్పుడున్న సామాజిక పద్ధతులు, లేకపోతే స్త్రీ సంతతి తక్కువగా ఉండటము, గౌరవప్రదంగా ఉండటము, అధికారం ఉండటము, ఇవన్నీ కూడా పురుషులు పరిగణలోకి తీసుకొని ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండటం అనేది ఏర్పరచుకున్నారు. బహుభర్తృత్వము. ఇక్కడ ఏంటి? ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండే విధానం. అప్పుడున్న సామాజిక పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులు అంటే పురుషులు తక్కువగా ఉండటం, ఎక్కువగా ఉండటం అనే సామాజిక పద్ధతుల మీద ఆధారపడి ఒక స్త్రీ ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటం అనేది ఏర్పరచుకుంటుంది. సామాజిక గౌరవం అనేది వివాహం ద్వారా వీళ్ళకి బహుభార్యత్వంలో అండ్ బహుభర్తత్వంలో సామాజిక గౌరవం సమతుల్యంగానే ఉన్నదనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ తర్వాత దేవర వివాహం. దేవర వివాహం ఏంటి? భర్త మరణం తర్వాత అతని సోదరుల్లో ఒకరిని భార్య వివాహం చేసుకోవటం. అంటే భర్త మరణించిన తర్వాత ఆడ సోదరుల్లో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవడం. ఎందుకు? మొదటి భర్తకు పిల్లలు పుట్టి ఉంటారు. అంటే ఆ పిల్లల్ని బయట వ్యక్తులు చూసుకోగలుగుతారా? సరిగ్గా లేదనమాట. అటువంటిప్పుడు ఆ సోదరుడు యొక్క సోదరులైతే కంపల్సరిగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, భార్య భగిని వివాహం. భార్య మరణించిన తర్వాత భార్య సంబంధించిన సోదరి మరణంలో ఎవరో ఒకళ్ళని వాళ్ళని వివాహం చేసుకోవడం. ఎందుకు? ముందు భార్యకు పిల్లలు పుట్టి ఉంటారు. ఆ పిల్లలని ఎవరు బయట వాళ్ళైతే చూసుకోగలుగుతారా? చూసుకోలేరు అనమాట. అటువంటిప్పుడు ఆ భార్య సోదరి మనులైతే మా అక్క పిల్లలు అనే దృక్పథంతో ప్రేమపూర్వకంగా చూసుకుంటారనే దృక్పథంతో ఈ యొక్క భార్య భగిని వివాహం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క వివాహము, బంధుత్వము, ఈ యొక్క కుటుంబములో అనేక రకాల ప్రక్రియ పద్ధతులు అంటే పుట్టిన సామాజిక పద్ధతుల్లో అనేక పద్ధతులు మారుతూ ఉన్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క పద్ధతులు మారుతున్నాయి, సామాజిక పద్ధతులు మారుతున్నాయి. సామాజిక పద్ధతులు మారడానికి ప్రముఖ కారణం ఏంటి? వెస్టర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, రాజ్యాంగ పద్ధతులు మనం గౌరవించటము, సమాజంలో విద్య పెరగటము, అనేక నూతన పద్ధతులను అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క కుటుంబము, వివాహము, బంధుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మార్పులు చేతులు సంతరించుకుంటూ ఉన్నాయి అనేది మనం చూస్తున్న విషయమే. అన్ని సమాజాల్లో ఈ యొక్క మార్పును మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా ఏక వివాహాలకి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ భారతీయ సమాజంలో ఇక్కడ మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ ఏంటి? విడాకులు పొందుతాం. అంటే ఈ యొక్క ప్రభుత్వ పరంగా విడాకులు పొందటము, సామాజిక పరంగా విడాకులు పొందటము, మళ్ళీ వివాహం చేసుకోవటం, అది మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఈ విధానం, ఈ వివాహాలనే తక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా ఇవి విద్య ఎక్కువ అవటం వల్ల అంటే పూర్వకాలంలో ఏం జరుగుతుంది? యుక్త వయసు రాకముందే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటము, తర్వాత వయసు తారతమ్యాలు, విద్య లేకపోవటము, అడ్జస్ట్మెంట్ అంటే ఇక్కడ సర్దుబాటు ధోరణి లేకపోవటం వల్ల ఈ యొక్క విడాకులు అనేవి కూడా ఇప్పటి రోజుల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. విడాకులు తీసుకోవటము ఇష్టం లేకపోతే ఇంకొక వివాహం చేసుకోవటం అనేది వివాహ వ్యవస్థలో ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఆ తర్వాత ఈ సామాజిక పద్ధతుల వివాహం ఎలా చేసుకునే వాళ్ళం? మనము దగ్గర పరిసర ప్రాంతాల వాళ్ళని ఎంచుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వివాహ వ్యవస్థలో అనేక మార్పులు జరిగినాయి. ఈ రవాణా సౌకర్యాల పెరిగిపోవటము, ఈ యొక్క పాశ్చాత్య నాగరికతల
వ్యామోహం ఎక్కువ అవటము, తర్వాత తారతమ్యాలు ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని తారతమ్యాలు తగ్గటం వల్ల అనేక రకాల పరిస్థితుల్లో మనం ఏ ప్రాంతంలో వాళ్ళనైనా వివాహం చేసుకోవడానికి సుముఖత వ్యక్తపరుస్తున్నారు. విద్య పెరగడం వల్ల ఇటువంటి మానసిక రుగ్మతలు అనేవి తగ్గిపోవటం వల్ల వివాహంలో ఏ కుల మతాలకి అంత పట్టింపులు అనేవి ఇప్పుడు లేవన్నమాట. ఎటువంటి మనసు తత్వాలు నచ్చడము, లేకపోతే విద్యా వ్యవస్థలో మార్పులు రావటము, అనేక ఉద్యోగ వ్యవస్థల్లో అవకాశాలు రావటం వల్ల ఒక ప్రాంతం వాళ్ళు వేరే ప్రాంతంలో స్థిరపడటము, ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవటము, ఒక ప్రాంతం నుంచి వేరే పట్టణీకరణాలు పెరగటం వల్ల ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి స్థిరత్వం ఏర్పరచుకోవడం వల్ల వివాహ వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు ఏర్పడ్డాయి అనేది మనం చెప్పుకుంటాం. విడాకులు అనేది సర్వసాధారణం అయిపోయింది. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాము, జననం నుంచి మరణం వరకు కలిసికట్టుగా వివాహ వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పుకున్నాము. ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో విడాకులు అనేది సర్వసాధారణం అయిపోయి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వివాహం జరుగుతున్నది కానీ వాళ్ళకి ఇష్ట ప్రకారం, వ్యక్తుల యొక్క ఇష్ట ప్రకారం మానసిక పరిస్థితులకు ఆధారపడి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని ఎంచుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది చాలా తగ్గిపోతున్నది అనేది వివాహ వ్యవస్థలో మనం చూసుకున్నాము. తర్వాత కుటుంబం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వ్యష్టి కుటుంబాన్ని ఇష్టపడుతున్నారు. భార్య భర్త వాళ్ళ పిల్లలు మాత్రమే కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళ సామాజిక వ్యవస్థలో అంటే ఒక ప్రాంతం మనం గ్రామ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి ఉద్యోగం అవకాశాల పాటు వస్తూ ఉన్నాము. కుటుంబం మొత్తం కూడా మనం ఎక్కడ ఏర్పరచుకుంటున్నాము, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగైన జీవన పరిస్థితి అక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. అప్పుడు మన తల్లిదండ్రులు ఎక్కడెక్కడ పెడుతున్నాము, వాళ్ళు సామాజిక అంటే గ్రామ ప్రాంతాల్లో ఉంటున్నారు. మనం ఇక్కడ ఎవరు ఉంటున్నారు, కుటుంబాల్లో భార్య భర్త వాళ్ళ పిల్లలు మాత్రమే జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అనమాట. ఈ విధమైన అంటే కుటుంబ వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఉమ్మడి కుటుంబానికి ఎవరు కూడా ప్రిఫర్ చేయటం లేదు. ఎందుకు ప్రిఫర్ చేయటం లేదు, అన్నదమ్ముల్లో ఐక్యత భావం లేకపోవటము, ఈ తోడుకోడళ్ళలో ఐక్యత భావం లేకపోవటము, స్త్రీలు నిరంతరం పోట్లాడుకోవటము, ఈ యొక్క ఉమ్మడి కుటుంబంలో పిల్లలు నిరంతరము పోట్లాడుకోవటము, తగులు పెట్టుకోవటము, కంట్రోల్ అంటే నియంత్రణ లేకపోవటము. కాబట్టి అందరూ కూడా కుటుంబ వ్యవస్థలో వ్యక్తి కుటుంబాన్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని ఎవరు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదనేది మనం ముందున్న రోజుల్లో తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ వ్యష్టి కుటుంబంలో భార్య భర్త వాళ్ళ సంసారం అంటే ఈ మానపిల్లలు మనము అనే దృక్పథమే ఏర్పరచుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నా కూడా ఎక్కడ దూరంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళకి మనం ఆర్థిక చేయూత అందిస్తూ ఉంటాం. ఎప్పుడన్నా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ యొక్క బాగోగులు మనం చూస్తూ ఉంటాం. కుటుంబ వ్యవస్థ క్షీణించలేదు భారత సామాజిక వ్యవస్థలో. కుటుంబ వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. కానీ మనం ఇక్కడ వెస్ట్ కుటుంబంలో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులని యొక్క పెద్దలని అందరినీ కూడా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సహాయం చేయడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతూ ఉంటుందని చూస్తున్నాము. కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో ఈ విధమైన మార్పులు చేర్పులు వచ్చినాయి అనేది చెప్తూ ఉన్నాము. ఇక్కడ బంధుత్వ వ్యవస్థలో కూడా చూడండి అనేక మార్పులు చేర్పులు వచ్చినాయి. బంధుత్వ వ్యవస్థను మనం తీసుకున్నట్లయితే మనం ఏం చెప్తున్నాము, రక్త సంబంధికులు వివాహం ద్వారా తల్లిదండ్రుల తరపు వారు కానీ తల్లిదండ్రుల తరపు వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తారు. వివాహం అయిపోయిన తర్వాత అత్తమామలు వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర వహిస్తారు. మన మేనత్తలు మేనమామలు మన తల్లిదండ్రుల యొక్క సిస్టర్స్, తండ్రి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మన తల్లి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. బంధుత్వ వ్యవస్థ ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండడానికి ఏర్పడుతుంది. అంటే ఎక్కువ ప్రాముఖ్యత చూపుతున్నాం. మన వాళ్ళు, మన మనుషులు, మన రక్త సంబంధికులు, మన బంధుత్వం అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నాం. దీనివల్ల ఏంటి, మనకి అనేక రకాల సహాయ సహకారాలు అందుబాటులోకి వచ్చినాయి. బంధుత్వ వ్యవస్థలో ఇదివరకటి రోజుల్లో తప్పనిసరిగా పాటించేవాళ్ళు. ఇప్పుడు మనము అవసరానుగుణంగా కలుపుకుంటున్నాం. మన వీటి వల్ల మనకి లాభం ఉన్నది అనేటట్లయితే మనం వాళ్ళ దగ్గరికి పెడుతూ ఉన్నాం. వాళ్ళని కలుపుకొలుతనంగా కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. బంధుత్వాన్ని మనం ఇప్పుడు డెవలప్ చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నాము. ఎందుకని, ఆర్థిక సహాయము లేకపోతే మానసిక కంట్రోల్, మానసిక దృక్పథాన్ని దోహదకారిగా ఉంటాం. మన సంతోషాలు సుఖాలు పంచుకోవడానికి బంధువులు ఉన్నట్లయితే మనం పంచుకోగలం అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం అనే దృక్పథంతో బంధుత్వాన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. రక్త సంబంధికులే కాకుండా మన యొక్క భార్య తరపు బంధువులను కూడా మనం కలిసికట్టుగా అందరినీ మనం కలిసికట్టుగా పెంచుకోవడానికి దృక్పథాన్ని ఏర్పాటు చేసుకున్నాము. బంధుత్వం వల్ల కూడా మనకి అనేక రకాల సామాజిక సదుపాయాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే సహకారాలతో పాటు ప్రేమ అభిమానాలు కూడా మనం వీళ్ళతో పొందగలుగుతూ ఉన్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము.
ఈ బంధుత్వం కూడా ఇప్పటి రోజుల్లో అనేక రకాల నూతన రూపాలు సామాజిక వ్యవస్థలో సంతరించుకుంటూ ఉన్నాయనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎలా అన్నట్లయితే దీనివల్ల మనకు ఆర్థిక సహకారం అందుబాటులో ఉన్నది, ప్రేమాభిమానాన్ని మనము పొందగలుగుతూ ఉన్నాం అనేది తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజుల్లో కూడా బంధుత్వానికి మనం పెద్ద పీట వేస్తున్నాం అనేది మనం తెలుసుకుంటున్నాము. దీనివల్ల మనము బంధుత్వాన్ని కూడా ప్రముఖ పీట వేస్తున్నాము. ఈ యొక్క విధంగా కుటుంబము, వివాహము, బంధుత్వం అనేది సామాజిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం తెలుసుకుంటూ ముందుకు పెడుతూ ఉన్నాము. ఈ లెసన్ లో మనము కుటుంబము, వివాహము, బంధుత్వం గురించి కూలంకషంగా చర్చించుకుంటాం.